అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సనాతన ధర్మాన్ని, హిందువులను, ఆడవాళ్లను, ప్రకృతిని రక్షిస్తానంటూ కాపాడుతానంటూ బిల్డప్ ఇచ్చిన అఘోరి ఏమైపోయింది? అధికారులను, పోలీసులను హడలెత్తించి, అదిరించి, బెదిరించి ఆలయాల్లోకి వివిఐపి ట్రీట్మెంట్ పొందిన ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఆ తర్వాత గడ్డాలు మీసాలతో అదృశ్యమైపోయిన అఘోరి ఏమైపోయిందనే దాని మీద ఇప్పుడు రకరకాలుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెక్స్ట్ మంత్ జరగబోయే కుంభమేళాలో ఆమె దర్శనం ఇవ్వబోతున్నట్టుగా, మళ్ళీ కొత్త హడావిడి సృష్టించబోతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి నుంచి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు జూమ్ లో ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరస్తు. చెప్పమ్మా. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, అఘోరి అనేది ఒక హంబక్. ఆమె ఎంత పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తుంది, అంతకు మించి ఇంకేం లేదు, కొన్నాళ్లలో ఈ హడావిడంతా తగ్గిపోతుంది అన్నారు. మీరు చెప్పినట్టే సడన్ గా ఆమె మాయమైపోయింది. ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే దాని మీద ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మీరేమంటారు? ఎంత హంబక్ అఘోరి అని చెప్పిలా గాని అఘోరి అనే అంటున్నారు జనాలు. శ్రీనివాస్ అంటల్లా. అతను ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. అతను అఘోర కాదు అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. అతను చేసే పనులన్నీ అఘోర సిద్ధాంతంలోనివి కావు అని కూడా ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక వీడియోలో మతాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ ఇస్తుంది ఆమె. వాడు ఏం వాయిస్ ఇస్తున్నాడు? ముస్లింస్ లేకుండా తరిమేస్తా, వీళ్ళని లేకుండా తరిమేస్తా. అసలు ఇతన్ని పెంచి పోషించింది ఎవరైనా గాని వీడికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ గా ఉన్నారో నాకు అర్థం కాల. అతనికి ఏమీ తెలియదు అన్న విషయం అందరికీ తెలుసు. ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత జనాలు కూడా అతను అఘోరా కాదు అనేటువంటి దీంట్లోకి వచ్చేశారు. ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్లాడంటే పోలీస్ వ్యవస్థని కానీ, ట్రాఫిక్ ని కానీ, జనాలని కానీ, నేను వస్తే అన్ని ఆపేయాలి, ఫస్ట్ నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, విఐపి ట్రీట్మెంట్ కావాలి, ఇన్ని చేయించుకున్నాడు కదా. ఈసారి రమ్మనండి, పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 2 కేసులు కూడా ఉన్నాయి. తను వాటికి సమాధానం చెప్పాలి. వాడు సమాధానం చెప్పకపోతే ఊరుకోరు కదా, అరెస్ట్ చేస్తారు కదా. వాడు వస్తాడా రాడా అనేటువంటి పాయింట్ పక్కన పెడితే మాటి మాటికి చెప్తున్నాను, అసలు అతను అఘోరా కాదు. ఎటువంటి విద్యలు లేవు, మాయలు మంత్రాలు కూడా లేవు. అసలు మాయలు మంత్రాలున్నా ఈ రోజుల్లో పట్టించుకునే జనాలు అసలు లేరు. సో వాడి గురించి అసలు టాపిక్ ఎత్తటం కూడా నాకు చాలా చిరాకు అన్నమాట. ఎంతమందిని బాధ పెట్టాడమ్మా? ప్రతి ఒక్కళ్ళని బాధ పెట్టాడు. అటు ట్రాన్స్జెండర్స్ ని బాధ పెట్టాడు, ఇటు ఆడవాళ్ళని మోసం చేశాడు. 3 వాడికి వాడు మోసం చేసుకున్నాడు. అఘోర సిద్ధాంతం అంటే ఏంటో కూడా తెలియకుండా జనాలు పిచ్చిగా వాడిని నమ్మేశారంటే వాళ్ళు తప్పు కాదమ్మా, నమ్మే జనాలు గొర్రెలు. అది విషయం. చెప్పమ్మా, ఇంకా ఏం కావాలి? అఘోరి అనే వ్యక్తి వచ్చిన తర్వాత జనం నమ్మినట్టే నమ్మారు, కానీ ఆ తర్వాత అతను చేస్తున్నదంతా మోసం అని గ్రహించారు. ఆ తర్వాతే కదా ఆయన గడ్డాలు మీసాలతో దర్శనం ఇచ్చిన తర్వాత ఎంతో మందిని నిలదీశారు, నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి అని. అయితే అన్నిటికీ మించి అతను దిగంబరంగా తిరగడం, ఆ తర్వాత ఆత్మార్పణ అంటూ పెట్రోల్ క్యాన్లు పట్టుకొని తిరగడం, శ్మశానంలో పూజలు, అసలు వీటన్నిటిని కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నాకైతే కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేశాడంటారు? నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పా, కొత్తగా అనిపించినా కానీ ఇప్పుడే ఏమైందండి, వచ్చే సంవత్సరం చూడండి ఇంకా విచిత్రాలు ఎన్నో జరుగుతాయి. కొత్త సంవత్సరంలో ఇలాంటి స్వాములు అనేకం పుట్టుకొస్తూ ఉంటారు. ఇవన్నీ జనాలు అలా చూసి వదిలేయాలి, అలా అని చెప్పి పట్టుకొని కూర్చుంటే నష్టపోయేది జనాలే. వీడి వల్ల దేశానికి కాదు కదా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నయా పైసా ఉపయోగం లేదు. మాటి మాటికి నేను అఘోరాని. అసలు అఘోర అవ్వటానికే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి. అఘోరాల సిద్ధాంతం వీడికి ఏమన్నా తెలుసా? ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి.
ఏదో ముద్రలు వేస్తాడు. పోనీ వేసిన ముద్రలకు అర్థం చెప్పమనండి. ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని వీడికి నాలెడ్జే లేదు, కావాలని ట్రాన్స్జెండర్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? శివుడికి అర్పించడం ఏంటి? ఎవడడిగాడు నిన్ను? శివుడేమన్నా వచ్చి నీ బాడీలో ఒక పార్ట్ నాకు దానం చేసేయని అడిగాడా? వీడేమన్నా భక్త కన్నప్ప? పాప ఆయన కంటప్ప నీళ్ళు వస్తూ ఉంటే, నీళ్లు కారుతున్నాగాడు, తుడుస్తున్నా కానీ నీళ్లు వస్తూ ఉంటే కన్ను తీసి కన్ను పెట్టాడు. అది కూడా కన్ను అడగలేదు శివుడు, పరీక్ష కోసం చేశాడు అక్కడ. ఏం భక్త కన్నప్ప కాదు కదా. ఇట్లాంటి వాళ్ళు రోజుకి 100 మంది పుట్టుకొస్తారు. ఒకళ్ళేమో నేను దేవుడితో మాట్లాడతా అంటాడు, ఇంకొకళ్ళేమో నేను దేవుణ్ణి చూపిస్తా అంటారు, ఇంకోళ్ళు నేను ఆత్మని బంధిస్తా అంటారు. ఇవన్నీ ఉన్నాయా లేవా అనేటువంటిది పక్కన పెడితే ఇలాంటి పనులు చేయటం వల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. దయ్యాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు. అలా అని చెప్పి వాటితో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుంది? పుల్ దగ్గరికి వెళ్ళి నేను నోట్లో తల పెడతాను అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది కూడా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ ఆపేస్తే చాలా బాగుంటుంది. ఈసారి కనుక వస్తే వాడిని తరివేస్తారు జనాలు, డౌటే లేదు అందులో. వాడిని వెనక వేసుకొచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త ఆలోచించి ఎవరికి మనం సపోర్ట్ చేయాలి, ఎవరికి చెయ్యకూడదు, ఆ వ్యక్తి ఎటువంటి వాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నాడు, అసలు ఈ స్టేజ్లోకి ఎందుకు వచ్చాడు. ఈ మధ్య చాలా మంది రండి చూద్దాం, ఎవరైనా ధైర్యం ఉంటే హిమాలయాల్లో నాతో పాటు 4 గంటలు, నేనుంటా 24 గంటలు, 4 గంటలు కాదు 24 గంటలు ఉంటా. మీకు తెలియని విషయం ఏమీ కాదు. కొత్తగా ఢిల్లీలో ఎంత చలి ఉంటుందో తెలుసు, హరిద్వార్లో ఎంత చలి ఉంటుందో తెలుసు, నేపాల్ కాఠ్మాండూలో చలికాలం ఎంత ఉంటుందో తెలుసు. ఆ నేపాల్ కాఠ్మాండూలోనే నేను 24 గంటలు ఉన్నా బట్టలు లేకుండా. ఇవన్నీ ఏంటంటే మనం ఏదో చేస్తున్నాం, మనం చేసింది నలుగురికి చెప్తే అది గొప్పగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీ సాధన నువ్వు చేసుకో. నువ్వు చలిలో ఉంటావా, ఎండలో ఉంటావా, ఎక్కడైనా ఉండు. బట్ అదేంటంటే మన సాధనని గుప్తంగా మనం చేసుకుంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ కి ఎంత పాజిటివ్ వస్తుందో ఊహించలేమన్నమాట. అలా ఉంటే వీళ్ళకి ఏమీ తెలియకుండా మాట్లాడేస్తే ఏం చెప్తామమ్మా అసలు. అందులో ఈ వచ్చేది ఉగాదికి విశ్వావసునామ సంవత్సరం. అండర్లైన్ చేసి పెట్టుకోండి, అంతరించిపోయిన జీవులు కూడా కనపడతాయి ఈసారి. అంతరించిపోయిన జీవజాతి కూడా ఖచ్చితంగా ఉనికిలోకి వస్తాయి. సరే, అదంతా ఈ తర్వాత ఉగాదప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు. మహాకుంభమేళా జరగబోతోంది, అందులో ఈ అఘోరి రాబోతోంది, అక్కడ ప్రత్యక్షం అవుతాడు, ఖచ్చితంగా హల్చల్ చేస్తాడు అంటున్నారు. మీరు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు. అసలు అఘోరాలు అనే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ జీవన విధానం, ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఇప్పుడు జరగబోయే కుంభమేళాలో అఘోరాలు రాబోతున్నారు, అందులో ఇతను ఉంటాడు అనేది కూడా తెలుస్తుంది. మీరేమంటారు దీని మీద? అసలు కుంభమేళ అంటే ఏంటి? కుంభము అంటే సాంస్క్రిట్ లో కలశం అని అర్థం. మేళన అంటే కలయిక. అంటే సముద్ర మథనం జరిగినప్పుడు అమృత బిందువులు చింది 4 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రయాగ, ఉజ్జయిని, హరిద్వారు, నాసిక్. ఈ 4 ప్రదేశాల్లో పడ్డటువంటి అప్పుడు కుంభమేళ వస్తుంది. ఈ కుంభమేళాలో మనం ఏం చేయాలి? మేళన అంటే కలయిక. అసలు కుంభమేళాకి ఈ కలయికకి సంబంధం ఏంటి? పెద్ద పెద్ద వాళ్ళు, స్వామీజీ లాంటి వాళ్ళు కానీ, పీఠాధిపతులు లాంటి వాళ్ళు కానీ మన ఇంటికి వస్తున్నా, లేదు ఒక మందిరానికి వస్తున్నా పూర్ణ కుంభ స్వాగతం పలుకుతారు. అంటే అమృత బిందువులు కలిసినటువంటి పూర్ణ కుంభ స్వాగతం కలుపుతారని అర్థం, ఇస్తారు అని అర్థం. అలాగే ఈ కుంభమేళాలో ఒంటికాల మీద నుంచి తపస్సు చేసుకునేవాళ్ళు, ఒక చెయ్యి ఎత్తి తపస్సు చేసుకునేవాళ్ళు, చిన్నతనంలోనే నాలికని శివుడికి అర్పించేసి ఆహారం లేకుండా
ఇప్పటికీ తపస్సు చేస్తున్న వాళ్ళు, ఇంకొంతమంది నది చుట్టూతో తిరిగి తపస్సు చేసేవాళ్ళు, కొంతమంది ముళ్ళ మీద పడుకొని తపస్సు చేసేవాళ్ళు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఈ కుంభమేళాలో చూస్తాం. ముక్కోటి దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించేటువంటిది ఈ కుంభమేళ. సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు, ఇలా ఎందరో అందరూ కూడా ఆ కుంభ స్నానాన్ని చేసి వాళ్ళ శక్తిని పెంచుకుంటారు. అందులో ఎప్పుడో ఒకసారి వచ్చే ఈ కుంభమేళ అంతమంది సాధువులు, అంతమంది యోగులు వీళ్ళందరూ కలుస్తారు కాబట్టి దానికి మేళన అనేటువంటిది వచ్చింది. అందరూ ఒక చోట సమావేశం అవుతారు. అంతటి అద్భుత ఘట్టం ఈ కుంభమేళ. ఇకపోతే అఘోరాలు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, శ్రీనివాస్ అనే అతను కుంభమేళాకు వస్తాడా రాడా? అతను వచ్చినా పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు, రాకపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. అతను వచ్చిన రకమైన పెద్ద సంబంధము లేదు. వాటి గురించి కాస్త పక్కన పెట్టేయండి. ఈ కుంభమేళ, ఈ అఘోరాలు, అసలు అఘోర ఎలా అవుతారు? అఘోర అవ్వాలంటే ఏం చేయాలి? అసలు అఘోర అవ్వాలంటే ఎవరిని సంప్రదించాలి? మనకి ఉదాహరణగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తి వాల్మీకి. తను రామాయణాన్ని రచించాడు. అంతకు ముందెవరు? ఒక దొంగ. వాల్మీకి అనేటువంటి అతను ఒక దొంగ. అందరినీ తంతు, డబ్బులు సంపాదిస్తూ, చంపి, తింటూ ఇలా జీవనాన్ని సాగిస్తూ ఉంటే వాడి అదృష్టవశాత్తు సప్త ఋషులు వాడికి ఎదురుకుండా పడి ఈ వాల్మీకి అనేటువంటి బోయవాడు వాళ్ళని చూడంగానే ఒక విధమైనటువంటి వైబ్రేషన్ కలిగి వాళ్ళు కూడా ఇంకొక మంత్రాన్ని శ్రీరామ అని చెప్తే ఆ మంత్రాన్ని పట్టుకొని అద్భుతంగా తపస్సు చేస్తూ, ఎంత ఘోరమైన తపస్సు! తను వాన పడుతున్నా, ఎండ పడుతున్నా, చీమలు పుట్టినా, పుట్టలు పెట్టినా అకుంఠిత దీక్షతో తపస్సు చేసి, వాల్మీకము అంటే పుట్ట కాబట్టి పుట్టలో నుంచి వచ్చిన వాడు వాల్మీకి అయ్యాడు అని మనం చెప్తాం రాసి ఉన్న కథనం ప్రకారం. అలాగే మనకి దీక్ష తీసుకోవాలి అన్న తపన కలిగినప్పుడు నిజమైన అఘోర తనకి తానుగానే మన దగ్గరికి వస్తాడు. వచ్చి ముందర పరీక్ష పెడతాడు. ఎటువంటి పరీక్ష అంటే చెప్పలేము. ఒంటికాల మీద నుంచో అంట ఆయన వెళ్ళిపోతాడు, వీడు నుంచుంటాడు. 24 గంటలు గడుస్తుంది, అయినా రాడు. చివరికి విసిగెత్తి ఈయన నిజంగా అఘోరానా కాదా అని వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, వీడి కర్మ. అదే ఉన్నాడనుకోండి, ఆ గురువుకి నచ్చాడు అనుకోండి, ఒక అఘోర దీక్ష ఇస్తారు. అఘోర దీక్ష ఇచ్చిన తరువాత ఫస్ట్ వాడికి వాడు దహన సంస్కారాలు చేసేసుకోవాలి. అంటే నేను ఇంకొక జన్మ ఎత్తుతున్నాను అఘోర రూపంలో, నాకు ఆ జన్మ అవసరం లేదు అని తనకి తాను పితృకార్యం, పిండ ప్రదానాలు చేసేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేసుకున్నాడో ఇంటికి గాని, బంధువులకి గాని, పెళ్ళిళ్ళకి గాని, శుభకార్యాలకు గాని, అశుభకార్యాలకు గాని ఎటువంటి వాటికి వీడితో సంబంధం ఉండదు. 24 గంటలు ఆ అఘోర, ఏ గురువు గారు అయితే అఘోర మంత్రాన్ని ఇచ్చారో ఆ మంత్రాన్ని చెప్పిస్తూ తనకి తాను సిద్ధింప చేసుకుంటూ ఉండాలి. అంతటి గొప్ప శక్తి అఘోరాల్లో ఉంది. అఘోరాలు తలుచుకుంటే ఇదవుతుంది, అది కాదు అనేటువంటిది లేదు.